హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు జీవితాంతం గుర్తుండిపోయే విధంగా ఉపయోగపడుతోంది. రైతులకు నేరుగా నగదు రూపంలో సాయం అందించే ఈ పథకం ఇప్పటికే 19 విడతలు విజయవంతంగా అందింది. ఇప్పుడు 20వ విడత విడుదలకు సిద్ధమవుతోంది. ఈ 20వ విడత చెల్లింపుల కోసం రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మనం ఈ పథకం యొక్క ప్రాముఖ్యత, దీని ప్రయోజనాలు మరియు 20వ విడతకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు దేశవ్యాప్తంగా చిన్న మరియు సన్నకారు రైతులకు ఆర్థికంగా ఆదుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏటా 6,000 రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లోకి 3 సార్లు 3 విడతలుగా జమ అవుతుంది. ప్రతి ఏడాది 2,000 చొప్పున ప్రతి విడతకు 2,000 చొప్పున రైతులు పొందుతారు. ఇది రైతులకు ఒక స్థిరమైన ఆదాయ మూలంగా మారింది. విత్తనాలు కొనుగోలు చేయడానికైనా, ఎరువులు తీసుకోవడానికైనా, వ్యవసాయ ఇప్పుడు 20వ విడత గురించి మాట్లాడుకుంటే ఈ విడత జూలై నెల మొదటి వారంలో లేదా 2వ వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం పక్కాగా వ్యవస్థాపితంగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసే విధంగా ఏర్పాట్లు చేసింది. అయితే కొన్ని ముఖ్యమైన విషయాలు రైతులు గుర్తుపెట్టుకోవాలి. తమ ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, భూమి పట్టాదారు ధృవపత్రం వంటి వివరాలు ఖచ్చితంగా కలిపి ఉంటేనే ఈ సాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఈ వివరాల్లో ఏ చిన్న తప్పిదమున్నా నగదు జమ కావడం ఆలస్యం అవుతుంది. రైతులు పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ లేదా తమ గ్రామ వాలంటీర్ల వద్ద తమ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. బెనిఫిషియరీ స్టేటస్ సెక్షన్లోకి వెళ్ళి ఆధార్ నెంబర్ లేదా బ్యాంకు ఖాతా నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ద్వారా చెక్ చేయొచ్చు. 20వ విడత జమ అయిందా లేదా అన్నది అక్కడ స్పష్టంగా తెలుస్తుంది. జమ అయితే తేదీతో సహా చూపుతుంది. జీవితాల్లో ఎంతో మార్పు తీసుకొచ్చింది. ఇప్పటికే పథకం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 2.5 లక్షల కోట్ల రూపాయల కన్నా ఎక్కువ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం రైతులకు అందించింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నేరుగా నగదు చెల్లింపు వ్యవస్థల్లో ఒకటి. ప్రతి రైతు కుటుంబం ఈ డబ్బును సరైన విధంగా ఉపయోగించుకుంటూ ఆర్థికంగా స్వయం సమృద్ధిని పొందుతున్నాయి. ఇంత పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఎలక్ట్రానిక్ కేవైసీ విధానం తీసుకొచ్చింది. దీని ద్వారా ఫేక్ ఖాతాలు, డబుల్ ఎంట్రీలు మరియు ఇతర దుర్వినియోగాలు అరికట్టబోతున్నాయి. ఎవరు నిజమైన రైతులు, ఎవరు అర్హులు అన్నదానిపై కేంద్రం కఠినంగా పరిశీలన జరుపుతోంది. అందువల్ల రైతులు తమ వివరాలను సమర్థంగా అప్డేట్ చేయడం చాలా ముఖ్యం. ఈ పథకం ద్వారా రైతుల మీద ప్రభుత్వ నిబద్ధత అర్థమవుతుంది. కేవలం 10,000 రూపాయలు అందించడం కాదు, వారికి ఒక భరోసా ఇవ్వడమే లక్ష్యం. చిన్న భూముల మీద జీవించే వారికి ఇది ఒక రకంగా సాయంగా ఉంటుంది. ఆర్థికంగా వెనుకబడి ఉన్నవారు కూడా వ్యవసాయాన్ని కొనసాగించేందుకు ధైర్యంగా ముందుకు వచ్చేస్తున్నారు. రైతులంతా తమ వివరాలను పరిశీలించుకుని అవసరమైన మార్పులు చేస్తే 20వ విడత డబ్బు ఆగకుండా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.